అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఆషాఢ మాసం ప్రారంభ ముగింపు తేదీలు, అలాగే ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులతో పాటు మరింత ముఖ్యమైన పండుగలు ఏమేమి ఉన్నాయి, ఆడి కృతిక ఎప్పుడు, తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ ఆషాఢ మాసంలో సంకష్ట చతుర్థి ఏ రోజున వచ్చింది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆషాఢ మాసంలో ఆడి కృతిక అనేది కూడా చాలా ముఖ్యమైన పండుగే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజు. అది కూడా ఏ రోజున వచ్చింది అనేది పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా మనకి జ్యేష్ఠ అమావాస్య, ఇది జూన్ 25వ తారీఖు బుధవారం వచ్చింది. ఈ జ్యేష్ఠ అమావాస్య అంటే మన పరిహారాలు అనేవి కూడా అమావాస్యకి నరదిష్టి నరఘోష లేకుండా చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. వాటిని మంగళవారం సాయంత్రం 6:37 నుంచి 24వ తారీఖు అమావాస్య తిథి ఉండి 25వ తారీఖు సాయంత్రం 4:34 వరకు అమావాస్య తిథి ఉంది. అయితే మనం సూర్యోదయానికి ఉన్నప్పుడు ఆ రోజు నుంచి లెక్కేసుకుంటాము. కానీ ఏదైనా పరిహారాలు చేయాలంటే మంగళవారం రాత్రి కూడా మీరు అమావాస్య పరిహారాలు చేసుకోవచ్చు. 25వ తారీఖు ఉదయం జ్యేష్ఠ అమావాస్య రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఎవరైతే వట సావిత్రి వ్రతాన్ని ఆచరించలేకపోయారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా సౌభాగ్యం కోసం చేసే వ్రతాలు అతి ముఖ్యమైనది కాబట్టి మీరందరూ కూడా చేయని వారు ఎవరైనా ఉంటే వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక ఆషాఢ శుద్ధ పాడ్యమి, ఇది కూడా 25వ తారీఖు సాయంత్రం 4:35 నుంచి ప్రారంభమయ్యి 26వ తారీఖు మధ్యాహ్నం 2:47 వరకు కూడా పాడ్యమి తిథి ఉంది. సూర్యోదయానికి లెక్కేసుకొని 26 నుంచి కూడా మనము ఈ ఆషాఢ మాసం మొదలైనట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఆ రోజు నుంచి కూడా గుప్త నవరాత్రులు, వీటినే ఆషాఢ గుప్త నవరాత్రులని వారాహిదేవి నవరాత్రులని అంటారు. ఈ నవరాత్రులు జూలై 4వ తారీఖు శుక్రవారం ఆషాఢ శుద్ధ నవమి సాయంత్రం 4:25 వరకు కూడా ఈ నవరాత్రులు ముగుస్తాయి. అయితే శుక్రవారం వచ్చింది కనుక ఈ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పకుండా 5వ తారీఖు మనం ఉద్వాసన చెప్తాం. ఆషాఢ మాసం చూసుకుంటే ముఖ్యంగా జూలై 24 అమావాస్యతో, ఆషాఢ అమావాస్యతో ఈ ఆషాఢ మాసం ముగుస్తుంది. అంటే జూన్ 26 నుంచి ప్రారంభమైన ఆషాఢ మాసం జూలై 24 వరకు కూడా మనకి ఆషాఢ మాసం పూర్తిగా ఉంటుంది. అయితే మరుసటి రోజే శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమితో, ఈసారి రావడమే శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారంతో మొదలైందండి. శ్రావణ మాసం ముందు వీడియోలో నేను శ్రావణ మాసం ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి, మంగళగౌరి వ్రతం గురించి ఇవన్నీ కూడా నేను పూర్తిగా వివరాలు అయితే షేర్ చేస్తాను. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ సమీపంలో సంచరిస్తూ ఉంటే ఆ మాసానికి ఆషాఢ మాసం అని పేరు. మనకి తెలుగు నెలలో చూసుకుంటే చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇది 4వ నెల కిందకు వస్తుంది. దీన్ని శూన్యమాసం అని కూడా అంటూ ఉంటారు. అయితే ఎక్కువగా శుభముహూర్తాలు ఏమీ ఉండవు, కానీ అంటే శుభకార్యాలు ఏవి చేయరు, కానీ దైవ ఆరాధనకు ఈ నెలలో వచ్చే పండుగలు జరుపుకోవడానికి అనువైన మాసంగా చెప్తూ ఉంటాం. మరి ఈ ఆషాఢ మాసం 26 నుంచి కూడా జూన్ 26 నుంచి జూలై 24 వరకు అనుకుంటే, ముఖ్యంగా మనకి గుప్త నవరాత్రులు జూలై 4 వరకు కూడా మనకి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి 4 వరకు కూడా గుప్త నవరాత్రులు. ఆ తర్వాత 27వ తారీఖు శుక్రవారం నాడు ఎంతో విశేషంగా జగన్నాథ రథయాత్ర అండి. పూరిలో స్వామివారికి విశేషంగా పూజించడం జరుగుతుంది. మనందరం కూడా ఆ జగన్నాథ స్వామివారిని ఆరాధించవచ్చు. ఇక 30వ తారీఖు స్కంద పంచమి అని అంటారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే రోజులో పంచమి తిథి ఒకటి, షష్ఠి మనకి తిథి ఉన్నప్పుడు కానీ కృతిక నక్షత్రం ఉన్నప్పుడు కూడా మనము ఈ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. మరి పంచమి సంతానం కోసం చూస్తున్నవారు, వివాహం కోసం చూస్తున్నవారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజే ఈ జూన్ 30వ తారీఖు స్కంద పంచమి. మళ్ళీ జూలై 1వ తారీఖు కూడా మంగళవారం షష్ఠి తిథి ఉందండి. అప్పుడు కూడా స్వామివారికి పూజన చేసుకోవచ్చు. అయితే 4వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు, 5వ తారీఖు అమ్మవారికి దశమి ఉద్వాసం చెప్తాం. ఇలా నవరాత్రులు అవగానే 6వ తారీఖు అతి ముఖ్యమైనది తొలి ఏకాదశి. మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢ మాసంలో స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమిస్తారని అంటారు. దీన్నే శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష అనేది ప్రారంభిస్తూ ఉంటారు. అయితే 6వ తారీఖు ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారిని విశేషంగా పూజించుకుంటూ ఉంటాము. ఇక ఈ ఏకాదశి నుంచే మనకి తెలుగు వారందరికీ కూడా అతి ముఖ్యమైన పండుగలన్నీ కూడా మొదలవుతాయి అంటారు. ఇది తొలి పండుగగా కూడా చెప్తూ ఉంటారు. ఇక ఇక్కడి నుంచి శ్రావణ మాసము, ఆ తర్వాత భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, ఇలా వరుసగా మనకి ఏదో ఒక పండుగలు, శుభకార్యాలకు అనువైన మాసాలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి 6వ తారీఖు అతి ముఖ్యమైనది తొలి ఏకాదశి.
8వ తారీఖు గురుమూఢమి అయితే ముగింపు అయిపోతుందండి. ఇక 10వ తారీఖు ఆషాఢ పౌర్ణమి. ఇది చాలా ప్రత్యేకం. దీనిని గురువారం కూడా వచ్చింది కదా, దీన్ని గురు పౌర్ణమి అని అంటారు, వ్యాస పౌర్ణమి అని అంటారు. గురువుగా పూజించే వారందరినీ కూడా పిల్లల చదువు కోసం హయగ్రీవ స్వామిని, దక్షిణామూర్తిని, అలాగే బాబా వారిని కానీ ఇలా ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారు. చాలామంది ఈ గురు పౌర్ణిమ రోజు తమ పిల్లల కోసం చదువు బాగా రావాలని గురువుగా భావించి ఆషాఢ పౌర్ణిమ రోజు పూజన చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవి పూజను కూడా పౌర్ణమి నాడు చేస్తూ ఉంటాము. దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామికి వారి మంత్రాలు చదివిస్తూ కూడా పిల్లల చేత ఈ ఆషాఢ పౌర్ణమి రోజు కనుక పూజ చేయిస్తే గురు పౌర్ణమికి వారికి విద్య బాగా అలవడుతుందని అంటారు. అందుకనే ఆషాఢ పౌర్ణమికి అంత విశిష్టత అనేది ఉంది. ఇక జూలై 13వ తారీఖు సికింద్రాబాదు మహంకాళి అమ్మవారి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి. ఆ రోజున 14వ తారీఖు సంకష్టహర చతుర్థి. మనకి పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి చవితి వస్తుంది. చవితి ప్రదోషకాల సమయానికైతే ఉండాలి. ఆ రోజున మనము సంకష్ట చతుర్థిగా చేసుకోవాలి. మరి రాత్రి 11:51 వరకు కూడా చవితి తిథి ఉంది కాబట్టి సోమవారం జూలై 14వ తారీఖు సంకష్ట చతుర్థిని చేసుకోవాలి. ఇక జూలై 16వ తారీఖు బుధవారం నుంచి కూడా ఉత్తరాయణం ముగిసిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైపోతుందండి ఈ 16వ తారీఖు నుంచి. ఇక ఎంతో విశేషంగా ఆడి కృత్తిక అండి. ఇది ఆషాఢ మాసంలో చాలా ముఖ్యమైనదనే చెప్పచ్చు. తమిళనాట ఎక్కువగా ఈ పండుగను చేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృతికా నక్షత్రం అనేది ఆయనకి సంబంధించింది కాబట్టి ఆషాఢ మాసంలో ఎప్పుడైతే కృతికా నక్షత్రం ఉంటుందో ఆ రోజున ప్రత్యేకంగా స్వామివారికి ఆడి కృతిక అని కావళ్ళు మోసుకెళ్ళి స్వామివారికి విశేషంగా పూజలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే పంచమి షష్ఠి తిథులతో పాటుగా కృతికా నక్షత్రం ఆయనకి సంబంధించింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో జూలై 20వ తారీఖు కృతిక రాత్రి 10:36 వరకు ఉంది కాబట్టి ఆదివారం జూలై 20న ఆడి కృతికగా మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున సపరేట్గా స్వామివారికి షట్కోణం వేసి పూజని చేస్తూ ఉంటాము. ఆ పూజా విధానం నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఇక 21వ తారీఖు సోమవారం ఏకాదశి అండి. మనం తొలి ఏకాదశిని జూలై 6వ తారీఖు జరుపుకుంటే జూలై 21వ తారీఖు మనకి కామిక ఏకాదశి అని అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళైతే కనుక ప్రతి నెల చేసుకుంటూ వస్తారు, లేదా తొలి ఏకాదశికైనా సరే పూజన చేసుకుంటాం కదా. ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళైతే కనుక ఈ నెలలో వచ్చే ఏకాదశిలో కూడా మనం పూజన చేసుకోవచ్చు. ఇక 23వ తారీఖు మాస శివరాత్రి. ముఖ్యంగా వచ్చేసి 24వ తారీఖు ఆషాఢ అమావాస్య. అయితే ఈ ఆషాఢ మాసంలో ఉన్న జూన్ 26 నుంచి ఈ జూలై 24 లోపల ప్రత్యేకంగా గ్రామ దేవతకి సారని పెట్టేవాళ్ళు, అమ్మవారికి పూజించేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఎందుకనంటే ఎవరైతే కొత్త అమావాస్యకి అంటే ఉగాది మనకి ముందు రోజు వచ్చి కొత్త అమావాస్య రోజు ఎవరైతే అమ్మవారికి ఏదైనా సార సమర్పించలేకపోయినా, వడి బియ్యం పోయలేని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరూ ఆషాఢ మాసం తమ ఇంటి ఆడపిల్లగా భావించి వారందరూ కూడా ఆషాఢ మాసం ప్రత్యేకంగా గ్రామ దేవత వారు పోసి రావటం, సారనిచ్చి రావటం, అంటే పసుపు కుంకం అమ్మవారికి ఇచ్చి రావటం కూడా చేస్తూ ఉంటారు. ఇలా గ్రామ దేవతల్ని ఆరాధించడానికి కూడా అతి ముఖ్యమైన మాసమే ఈ ఆషాఢ మాసం అండి. అమ్మవారికి మీరు ఎవరైనా చీర సార ఇవ్వాలనుకున్నా, వడి బియ్యాలు పోయాలనుకున్నా ఈ నవరాత్రుల్లో కానీ, ఈ ఆషాఢ మాసం పండగ రోజుల్లో కానీ, లేదా ఏదైనా ఒక ఆదివారం కూడా కొంతమంది మంగళ శుక్రవారాలు ఇలా కూడా చూసుకొని వాళ్ళు మంచి రోజులు చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్న గ్రామ దేవతకి పూజన చేసుకుంటూ ఉంటారు. అయితే ఆషాఢ మాసం వచ్చేసి ముఖ్యంగా మిగతా రోజులు, జూలైలో మిగతా రోజులు చూసుకుంటే 25వ తారీఖు నుంచే మనకి శ్రావణ మాసం కూడా మొదలవుతుంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో మొదలైందండి ఈసారి. అంతేకాకుండా మనకి 29వ తారీఖు మొదటి శ్రావణ మంగళవారం కూడా. అయితే మంగళగౌరి వ్రతాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఫస్ట్ వారం అయితే అడ్డనేది ఉండకూడదండి. నేను ముందు వీడియోలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, మంగళగౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు, ఎలా ఆచరించాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇది మనకి ఆషాఢ మాసంలో ఉన్న పండగలు, మంచి రోజులైతే. ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం షేర్ చేశానండి. అలాగే కావాల్సిన పూజా సామాన్ ఇవన్నీ షేర్ చేశాను. ఇక ఈ తొలి ఏకాదశి, అలాగే సంకష్ట చతుర్థి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకున్న, ఇక శ్రావణ మాసం మంగళగౌరీలు వ్రతాలు ఇవన్నీ కూడా మన అందరం ఆడవాళ్ళందరం చేసుకోతగ్గవి. అతి సులువుగానే ఇంట్లోనే ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు. మరి ముందు అంతా కూడా ఈ నా వీడియోస్లో ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ వస్తాను. ఛానల్ నచ్చి ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.